కమిషన్లు కొట్టు, పెండింగ్ అమౌంట్ పట్టు. ఇదేదో మండల కార్యాలయంలో జరిగే చిల్లర దందా అనుకుంటారేమో. తెలంగాణ సచివాలయంలోని ఆర్థిక శాఖలో ఏడాది కాలంగా విచ్చలవిడిగా జరుగుతున్న కమిషనర్ల కహాని. కాంట్రాక్టర్ల ఆందోళనతో ప్రతిపక్షాలు వేస్తున్న సెటైర్ ఇది. వినటానికి సెటైర్లా ఉన్న కమిషన్ల వ్యవహారం వేల కోట్లకు చేరిందనటం అతిశయోక్తి కాదు. ఏడాది కాలంలో 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల అమౌంట్ క్లియర్ చేస్తే ఇందులో 10% కమిషన్లు తీసుకున్నారని రేవంత్ సర్కార్పై ప్రతిపక్షాలు చేసే ఆరోపణ. కమిషన్లకే 10% అంటే అక్షరాల 1,000 కోట్ల రూపాయలన్నమాట. ఆర్థిక శాఖ నుంచి ఏకంగా 1,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారనే వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఆ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి మెడకు చుట్టుకుంది. కమిషన్ల కహాని విక్రమార్కుడికి తలనొప్పిగా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కావడంతో కమిషన్ ఎపిసోడ్తో రేవంత్ సర్కార్ను కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. 1,000 కోట్ల కమిషన్లు కొట్టేశారంటూ వస్తున్న ఆరోపణలతో అసెంబ్లీ సమావేశాలు అట్టుడికిపోనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి చూపు ఆర్థిక శాఖపై పడింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందనే ప్రచారం జరిగినా 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఈ హామీలను అమలు చేసే బాధ్యత ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కపై ఉండటంతో ఈ క్లిష్ట పరిస్థితిని ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడోనని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ గత ఏడాది కాలంగా ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న భట్టి 6 గ్యారంటీల అమలుకు నిధులు కేటాయించే విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదనే విమర్శలున్నాయి. ప్రజలకిచ్చిన హామీల కంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులకే ఫైనాన్స్ మినిస్టర్ ప్రయారిటీ ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విమర్శలను పక్కన పెడితే స్వయాన భట్టి విక్రమార్క 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేశామని చెప్పడం కోసమేరు. ఇంత పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను చెల్లించినందుకు 10 to 20% కమిషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ మొత్తం కమిషన్ల వివాదంలో ఆర్థిక మంత్రి భట్టి కేంద్ర బిందువుగా మారటంతో రేవంత్ సర్కార్ డిఫెన్స్ లో పడే పరిస్థితి తలెత్తింది. పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి, ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా, నేను చెప్పకూడదు, బాగా ఇది అనిపిస్తుంది. నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాకు వచ్చి అడుగుతుంటారు, అన్న నాది 5 లక్షల రూపాయల బిల్లు ఉందన్న జర ఇప్పిస్తావా, అన్న నాది రిటైర్డ్ అయిపోయినా నాకు ఈ రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి ఇప్పిస్తావా, నా బిడ్డ పెళ్లి చేయాలి, నేను అప్పు కట్టుకోవాలి అని చెప్పి అంటే ఎంత శాతం తీసుకుంటున్నా? ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 7 నుంచి 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని చరిత్ర వాస్తవమా కాదా? ఇదేనా ఈ ప్రభుత్వం? ఉందా ఎప్పుడన్నా? నేను కూడా 5 ఏళ్ళు పనిచేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా? ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణాలు ఓపెన్ చేసి గట్లాడి ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు. ఇంకా వీటి గురించి వాటి గురించి జ్ఞానం ఉండాలి. ఫస్ట్ గిట్లా చేసినప్పుడు గిన్ని ఏళ్ళు వెనుక చూపిద్దనే భావన ఉండాలి. అంటే ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్. నేను 25 సంవత్సరాల రాజకీయాల్లో ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్, కోఆర్డినేషన్ లేని గవర్నమెంట్, సమన్వయం లేని గవర్నమెంట్, ఇక మళ్ళీ వత్తో రాదో దొరుకుతో అనే పద్ధతిలో దోసుకుంటున్న గవర్నమెంట్ ఏదైనా అంటే ఈ గవర్నమెంట్ గుర్తుపెట్టుకో. ఆనాడు ఆర్థిక శాఖలో ఎవరు అధికారంలో ఉన్నా పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేయాలంటే 3 నుంచి 5% కమిషన్ తీసుకోవడం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ కమిషన్ల పర్సంటేజ్ ని అమాంతం పెంచేసి ఏకంగా 20% ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి రావడంతో తెలంగాణలో కాంట్రాక్టర్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కమిషన్ తీసుకున్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ చరిత్రలో నిలిచిపోతుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఎవరేమనుకున్నా కమిషన్ల విషయంలో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారని బాధిత కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఆర్థిక శాఖలో కమిషన్ పై కమిట్ అయితేనే పెండింగ్ బిల్లులకు మోక్షం కలుగుతోందని మొదట్లో బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ చిన్న మొక్కగా మొదలైన ఈ కమిషన్ల సంస్కృతి ఇప్పుడు తెలంగాణలో విష వృక్షంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని చెప్పి చివరకు తమ ఇంటి ఖజానాను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై పెంచుకున్నారని బీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.
పాలన ఎట్లా ఉంది అంటే 20% కమిషన్. మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంతా 2020 మ్యాచ్ అన్నాడు. అవును, నీది 2020 మ్యాచే. నీదేముంది నీ 2020లో? ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే 20% కమిషన్. ఇదంతా 2020 రేవంత్ రెడ్డి. ఎవరు కాదంటారు? నీకు 2020 మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. రైతు భరోసా హామీని అమలు చేసేందుకు తగిన నిధులు లేవని ఓవైపు సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో పర్సంటేజ్లు మాట్లాడుకుని కాంట్రాక్టులు కట్టబెట్టారని గతంలో ఆరోపించిన వారికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల బిల్లులు ఎలా క్లియర్ చేసిందని ముఖ్యమంత్రిని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. దీనికి రేవంత్ వద్ద సరైన సమాధానం లేదు. మిగిలిన అన్ని విషయాలపై బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమని ప్రతిపక్షాల సవాళ్లపై స్పందించే రేవంత్ ఈ కమిషన్ల ఆరోపణలపై మాత్రం మౌనం పాటిస్తున్నారు. రేవంత్ కాకపోయినా ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి స్పందిస్తారనుకుంటే ఆయన చాలా లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు రేవంత్ సర్కార్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు కేటాయించిన 10,000 కోట్ల రూపాయలకు 10% కమిషన్ వేసుకున్నా ఏకంగా 1,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లు కమిషన్ల రూపంలో చెల్లించుంటారన్నది ప్రతిపక్ష నేతల అంచనా. మరి ఈ 1,000 కోట్ల రూపాయల కమిషన్స్ లో ఎవరెవరు ఎంత పంచుకున్నారో చెప్పాలని ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న భట్టీని టార్గెట్ చేసి ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించడంతో ఆయనకు తలనొప్పిగా మారింది. స్పెషల్ డ్రైవ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. రైట్, మొన్నటి వరకు రాజకీయ దుమారాన్ని రేపిన ఈ కమిషన్ల పంచాయతీ తాజాగా తెలంగాణ సచివాలయానికి చేరింది. బయట ప్రతిపక్షాలు చేసే విమర్శల్ని ఆరోపణల్ని లైట్ తీసుకున్న ఆర్థిక మంత్రి భట్టీకి ఊహించని షాక్ తగిలింది. బడా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి తమను రోడ్డు పాలు చేశారంటూ చిన్న కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా సచివాలయంలోని భట్టీ ఛాంబర్ను ముట్టడించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2,000 మంది కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లుల కోసం ఒక్కసారిగా సచివాలయంపై దండయాత్ర చేయటం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అనూహ్య పరిణామంతో కంగుతిన్న భట్టి వారిని కలిసి నచ్చచెప్పాల్సింది పోయి వెనక గేట్ నుంచి మెల్లగా జారుకున్నారు. అప్పటి వరకు భట్టి తమను కలుస్తారని ఎదురు చూసిన కాంట్రాక్టర్లంతా ఆయన వెనక నుంచి వెళ్లిపోయారని తెలియటంతో తీవ్ర ఆగ్రహానికి లోనై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. సచివాలయ ప్రాంగణంలో ధర్నా చేసేందుకు సిద్ధమైన కాంట్రాక్టర్లను అక్కడున్న పోలీసులు అడ్డగించి వారిని నయానో భయానో బయటకు పంపారు. భట్టి విక్రమార్కపై కాంట్రాక్టర్ల తిరుగుబాటు వ్యవహారాన్ని ప్రతిపక్షాలు ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనం మంచిగా మన బిల్లులు వస్తాయని చాలా ఆశపడ్డాం. అందరు కాంట్రాక్టర్లు, అన్ని డిపార్ట్మెంట్. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదు, ఏం రాలేదు. నా వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంకు మేము మద్దతు ఇచ్చినాం. ఎందుకు? మా కాంట్రాక్టర్లు అందరూ బాగుపడతారు. ఒక్కొక్క కాంట్రాక్టర్ ఎంబడి దగ్గర 100 మంది 150 మంది 50 మంది కార్మికులు ఉంటే 100 కార్మికులు ఒక్క కాంట్రాక్టర్ ఎంబడి బతుకుతారు. వాళ్ళు కాంట్రాక్టర్ ఇస్తేనే వాళ్ళ పుట్ట వెళ్తుంది, వాళ్ళు ఉపాధి కలుగుతుంది. వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, మేము రోడ్డు మీద పడ్డాం. ఈ మార్చి లోపల మాకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఆల్ డిపార్ట్మెంట్ బిల్లులు ఇవ్వకుంటే మాత్రం మేము అన్ని జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో కూడా నిరసనలు నిరాహాదీక్షలు చేపట్టి ఎంత ఉపవాసం ఉన్నా ఉంటామో ఉద్యమం జరుపుతామని మీ ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి గత 2 సంవత్సరాల నుండి అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ నుండి మాకు బకాయిలు రావడం ఇప్పటి వరకు ఆ బకాయిలు వాళ్ళవి మరి వీళ్ళవి కలిపి బకాయిలు మరి తడిసిపోయినాయి. ఒక్కొక్క కాంట్రాక్టర్కు ఒక్కొక్కరి దగ్గర దాదాపుగా ఒక ఎంత చిన్న కాంట్రాక్టర్ అయినా ఒక 30-40 మంది లేబర్లు ఉంటారు. ఆ లేబర్లను వాళ్లకు ఏ సాధక బాధలైనా మేమే తీర్చాలి. మాకు బిల్లులు రాకున్నా కాంట్రాక్టర్ జేబు నుంచి మరి ఏదైనా భూమి ఉంటే భూమి కుదబెట్టి ఇల్లుంటే ఇల్లు కుదబెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ లేబర్ను డ్రైవర్లను సూపర్వైజర్లను వాళ్ళందరినీ సాధక బాధలు వాళ్ళకి ఏది వచ్చినా
మేమే ఆదుకోవాలి. మరి మమ్మల్ని ఆదుకోవాలటానికి మేము యొక్క గవర్నమెంట్ ఎన్నిసార్లు ఎంతమంది ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, మినిస్టర్ దగ్గరికి పోయినా ఒక్కరు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వరు, మా పైసల గురించి మాట్లాడరు. ఒక గవర్నమెంట్ తెచ్చుకుంటే కూడా మాకు వీళ్ళు చేసింది ఏం లేదు, మేము వాళ్ళకి ఏం చేసినామో వాళ్ళకి తెలిసింది కూడా లేదు. ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్ ఏంటి, మంచి ఏంటిది మనం చేసేది? స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు ఉన్నారు, ఆయన చేతుల మీదుగా నడుస్తుంది. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఎలాంటి పట్టింపు లేదు, పట్టించుకోవడం. దీనికి అంతటికీ కారణం రామకృష్ణరావు అని నేను అంటున్నాను. నేను ఆయన మీద ఫిర్యాదు చేస్తున్నాను రామకృష్ణరావు మీద. ఆయన 4-5 సార్లు ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిశాను, బట్టి గారిని వెళ్ళి కలిశాను. వాళ్ళు మా ముందే, మా ప్రతినిధుల ముందే చెప్పిండ్రు, రామకృష్ణరావు వీళ్ళ చిన్న చిన్న కాంట్రాక్ట్ పేమెంట్ ఇవ్వండి, 10 లక్షల లోపల పేమెంట్ ఇవ్వండి అని చెప్పినాను, మా ముందే చెప్పినారు. కానీ ఇంతవరకు రామకృష్ణరావు కలిసి గత సంవత్సరం 2024 దసరా లోపు కలిసి రామకృష్ణరావు కలిస్తే దసరా లోపు మీకు పేమెంట్ చేస్తామన్న వ్యక్తి దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి పోయింది, కొత్త సంవత్సరం కూడా వచ్చింది. ఇంతవరకు కూడా ₹1 పేమెంట్ మన చిన్న కాంట్రాక్టులకు ఇవ్వలేదు. ఓన్లీ 10 లక్షల లోపల ఉన్న కాంట్రాక్టులు మన స్టేట్ మొత్తం మీద 6,000 మంది ఉన్నాం. జిల్లాకు 200 మంది చొప్పున యావరేజ్ గా ఉన్నాము. 6,000 రూపాయలు ఆయన బిల్స్ రిలీజ్ చేసినారు. ఒక్కసారి బిల్లు రిలీజ్ చేస్తే 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 200. కానీ మన చిన్న బిల్లుల జోలికి పోవడం లేదు. నెలకు ఒక 100 కోట్లు శాంక్షన్ చేసిన, 100 కోట్లు రిలీజ్ చేసిన మన చిన్న కాంట్రాక్ట్ 6,000 మందికి లాభపడతారు. ఈ 6,000 మంది రోడ్డు మీద పడి ఉన్నారు. 6,000 మందితో పాటు 6,000 మందికి పనిచేసిన లేబర్ గాని, కాంట్రాక్టులు గాని, సబ్ కాంట్రాక్టులు గాని దాదాపు ఒక 10,000 మంది ఉన్నారు. 16,000 మంది అందాజ అంచనా. ఇంతవరకు కూడా ఎన్నిసార్లు మురబెట్టుకున్నా, ఎన్నిసార్లు తిరిగినా, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా టైం ఇవ్వరు, బట్టి దగ్గరికి వెళ్తే చేస్తామంటారు. ఇంతవరకు చేయలేదు. ఇంత దూరం నుంచి మనం ఎన్ని జిల్లాల్లో ఇంత దూరం వచ్చినామంటే మనకి ఎంత బాధ ఉంటే వచ్చినాం. దయచేసి మా బిల్లులు ఇప్పియండి. ఎందుకు బిల్లులు జంప్ అవుతున్నాయి? సీరియల్ నంబర్ తో పేమెంట్లు ఇవ్వాలి. సీరియల్ నంబర్ 15 ఉంటే 25కు 2 కోట్లు పేమెంట్ అవుతుంది. 1 నుంచి 24 వరకు ఉన్న ₹1 కూడా పేమెంట్ కాదు. దీని వెనుక కారణం ఏమిటిది? ఎన్నిసార్లు ప్రధాన కార్యదర్శికి కలిసినా, మన మిత్రులు సోదరులు చెప్పినట్టు రామకృష్ణరావు గారు కలిసినా, బట్టి గారు కలిసినాము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలిసినాము, ఎవరికి కలిసినా లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారని సారి రోడ్లు కానీ, ప్రతి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కానీ మా చిన్నోళ్ళే డే అండ్ నైట్ పని చేస్తున్నారు. ఎలాంటి పేమెంట్ జరగట్లేదు. ఎందుకు జంప్ అయి పేమెంట్లు ఇస్తున్నారు? సీరియల్ తో ఇవ్వండి. మినిమం 10 లక్షల వరకు పేమెంట్ దసరాకి ఇస్తామన్నారు. దసరా పోయి మళ్ళా దసరా వచ్చేటట్టుంది కానీ ₹1 ఒక కాంట్రాక్టర్ సింగిల్ పైసా పేమెంట్ కాలేదు. దీని వెనుక కారణం ఏమిటిది? మాకు దయచేసి పేమెంట్లు ఇప్పియగలరని మా యొక్క ప్రార్థన. ఒక బిల్లులు 1, 2 కోట్లు, 5 కోట్ల వరకే ఈ మామూలు కాంట్రాక్టర్ 10 కోట్ల లోపే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. బడా కాంట్రాక్టర్లు ఏళ్ల మీద లెక్క పెడితే 2, 3, 4 ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150, 500 కోట్లు, 800 కోట్లు రిలీజ్ అవుతున్నాయి. ఈ రోడ్ల మీద ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు అంతా వీళ్లే కదా మిమ్మల్ని కావాలని కాంగ్రెస్ మార్పిడి తెచ్చుకున్న కాంట్రాక్టర్లు. మరి అయ్యా సీఎం గారు, మీరు ఒక్కసారి దృష్టి పెట్టలేదా సార్? మీరు దృష్టి పెడితే వీళ్ళంతా బాగుపడతారు కదా. అదే విధంగా మాకు ఈఎండి అంటే ఏంటిది? ఎఫ్ఎస్ అంటే ఏంటిది? కాంట్రాక్టర్ డిపాజిట్ ఫండ్. కాంట్రాక్టర్ డిపాజిట్ ఫండ్ కోసానికి సెక్రటరేట్ చుట్టూ సంవత్సరం నుంచి తిరుగుతున్న కాంట్రాక్టర్లు ఉన్నారు, హెచ్ఆర్లు. రామకృష్ణ సార్ దగ్గరికి పోయి అడిగితే, సార్ మీరు బట్టి సార్ దగ్గరికి వెళ్తే కనుక ఆయన ఇనిషియల్ వేస్తే మీ ఈఎండి కొడతా అంటున్నారు. మా డిపాజిట్ జమ చేసిన డబ్బులకు సార్ దగ్గరికి వెళ్తే మీకు డబ్బులు వస్తాయి ఎల్లు అంటారు. అదేంటి సార్, మీరు ఒక ఫైనాన్స్ సెక్రటరీ కదా, మీరు ఒక పెద్ద హోదాలో కూర్చున్నారు కదా సార్, మేము డిపాజిట్లకు మేము మంత్రి గారి దగ్గరికి వెళ్తామని అంటే, లేదండి మీ మంత్రి గారు ఎండార్జ్మెంట్ చేస్తేనే ఈఎండీలైనా, డిపాజిట్లైనా, బిల్లులైనా ఏదైనా మీరు మా మంత్రి గారి దగ్గరికి వెళ్ళాల్సిందే అని వాళ్ళ అనడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు సంవత్సరం నుంచి మీకు అంతా తిరుగుతా ఉన్నాము. దయచేసి మిత్రులారా, మీరందరూ కాంట్రాక్టర్ అంతా గమనించి, మనకొక కాంట్రాక్టర్లకు 31 లోపు పెండింగ్ బిల్లులన్నీ కొడితే ఒక బడా కాంట్రాక్టర్ కొట్టే బిల్లు అంతా లేవు. దయచేసి గవర్నమెంట్ కు తల వంచి నమస్కారం చేసి మా కాంట్రాక్టర్లందరికీ బిల్లులు ఇప్పవలసిందిగా కోరుకుంటూ, మనం అందరం క్యాపిటల్ హెడ్స్ లో పనిచేసినాం. క్యాపిటల్ హెడ్స్ లో పనిచేస్తే ఏమైందండి? 18% జీఎస్టీ వస్తుంది. ఇవాళ నీ దగ్గర ఉన్న పేమెంట్లు 20,000 కోట్లు, నువ్వు ఇలా పేమెంట్ ఇస్తే ఇక్కడ పొద్దున 3,000 కోట్ల రూపాయలు జీఎస్టీ వస్తుంది. అందులో 2,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. వీకే రిటర్న్ 50% ఆఫ్ ది ట్యాక్స్, ఆల్ ట్యాక్సెస్ లో లేబర్ కి ఇచ్చిన పేమెంట్ల ట్యాక్స్ వసూలవుతుంది, మనకిచ్చిన దాంట్లో అవుతుంది, కిరాణా కొట్టు దగ్గర అవుతుంది. ఎవ్రీ మూమెంట్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ ట్యాక్స్. 50% ఆయనకే పోతుంది వచ్చిన పేమెంట్లలో. అది ఆపుకొని కూర్చొని నేను ఎవరికో ఇస్తా, ఏమో చేస్తా అంటే ఏం చేస్తాం మనం? ఏం చేయగలుగుతావు? నువ్వు ఇచ్చేదంతా 3,000 కోట్లు. ఆగండి సార్, ఈ సబ్జెక్ట్ ఉట్టిగా మనం ఏదో రిక్వెస్ట్ ఏం లేదు. ఇలా నువ్వు నా ఇలా 10,000 కోట్ల పెండింగ్ పేమెంట్స్ ఉంటే 5,000 కోట్లు నీకు విత్ ఇన్ ద 1 మంత్ లో తిరిగి వాపస్ వస్తుంది. నువ్వు ఇవ్వాల్సిందంతా నీకు ఎందుకు మర్చిపోతున్నావు? ఆ లాజిక్ బెగ్గింగ్ చేస్తున్నావా?
ఇవాళ మేము వీఆర్ పేయింగ్ 12% ఇంట్రెస్ట్. 12% బ్యాంకులకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నామండి గత 3 సంవత్సరాల నుంచి పేమెంట్లకి. ఎవరు పే చేస్తారు? తెలియదా రామకృష్ణారావు గారికి? ఎగ్జిక్యూటివ్ బాడీలో ఈజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ. ప్రిన్సిపల్ సెక్రటరీ కామన్ సెన్స్ గా ఆలోచించాలి కదా. అరే వాడు ఎక్కడికి పోతున్నారు అది భట్టి గారికి చెప్పాలా మనం? ఆయన మంత్రి, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అండి. నీ దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి నువ్వు ఎగ్జిక్యూటివ్ బాడీ. నువ్వు ఈ రోజు కూడా 1000 కోట్లకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు. 1000 కోట్లు కావాలి నాకని చెప్పి ఆర్బీఐలో నోటిఫికేషన్ ఇష్యూ చేసినావు. 1000 కోట్లకు ఏమి ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు? నువ్వు ఇవ్వాల్సిన ఆ ఇంట్రెస్ట్ పే. కామన్ సెన్స్ ఉపయోగించకుండా న్యూ సెన్స్ క్రియేట్ అవుతున్నదండి భట్టి గారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు. తెలియదా వికాస్ రాజు గారికి ఆ రోజు? ఇప్పుడున్న ఇరిగేషన్ సెక్రటరీకి తెలియదా? లేకపోతే ఆల్ సెక్రటరీస్ తెలియదా? జీవో 94 కామన్ జీవో తీసుకురావచ్చు కదా. ఏం పాపం చేసినాం మేము? ఇట్లాంటి ఎన్నో వందల విషయాలు చెప్పుకుని క్యాపిటల్ ఎట్లా పనిచేస్తున్నాం అంటే వీఆర్ ద క్రియేటర్స్. కాంట్రాక్టర్స్ ఒక వస్తువు, ఒక రోడ్డు, ఒక ఫంక్షన్ హాల్, ఒక బీటీ రోడ్డు, ఒక సీసీ రోడ్డు, ఒక సెక్రటరీ బిల్డింగ్ కట్టింది కూడా కాంట్రాక్టరే. అందరూ ప్రాఫిట్లలో ఉండరు. డిలే చేస్తే ఏమొస్తుంది? నువ్వు యూ ఆర్ గివింగ్ ద ప్రాఫిట్ ఆన్ ఎస్టిమేట్స్ 14% ఆఫ్ ది ప్రాఫిట్. యు ఆర్ ద ఎస్టిమేటెడ్ కోట్. ఇక్కడ ఈ చిన్న కాంట్రాక్టర్లు, అంతే చిన్న కాంట్రాక్టర్లు మా దగ్గర. ఆ చిన్న కాంట్రాక్టర్లు 1 లక్ష రూపాయలు కూడా పేమెంట్ లేకుండా అవస్థలు పడుతున్నారు. ఇంకా మా దగ్గర కొంతమంది ఒడ్డల పని చేసుకునే కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారు. కొంతమంది కోట్ల పని చేసుకునే కాంట్రాక్టర్స్ ఉన్నారు. కొడుకుల బిడ్డలకు వాళ్ళు ఫీజులు కట్టని పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు బ్యాంకులలో ఓడీలు కట్టలేక, బంగారం కుదబెట్టి కట్టలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కావున దయచేసి అందరు చెప్పిందే టోటల్ గా మనం చెప్పాల్సింది అయ్యా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదే రామకృష్ణ గారు, దయచేసి 10 లక్షల లోపు ఉన్న బిల్లులు వెంటనే త్వరగా పాస్ చేసి ఇంకా పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే స్పెషల్ ఫండ్ గా ఏమైనా ఇచ్చి ఆదుకోగలరని మా యొక్క మనవి. వీటన్నిటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి వారి యొక్క అవసరాల నిమిత్తం 10 లక్షల వరకు ఉన్న బిల్స్ అన్ని తొందరగా చెల్లించగలరని ఫైనాన్స్ మినిస్టర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, రామకృష్ణారావు గారిని, ఈ చిన్న కాంట్రాక్టర్లైన వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. సోదర కాంట్రాక్టర్ ఇంతకుముందు చెప్పినట్లు ఈఎండి ఎఫ్ఎస్డి కూడా పైరో చేసుకునే స్థితికి దిగజారింది ప్రభుత్వం అంటే సిగ్గుచేటు. మేము కట్టిన ఈఎండి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ధారావత్తు, మా ఎఫ్ఎస్డి, మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో సోదర కాంట్రాక్టర్లు అందరూ అర్థం చేసుకోవాలని, ఈ ఐకమత్యం అనేది ఇలాగే ఉండి అన్ని జిల్లాలకు వెళ్లి కనీసము 3-4 నెలల కన్నా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు శంకరయ్య గారు వారి ఆధ్వర్యంలో సమావేశపరిచి ఒక తాటి మీద నడిపించగలరని ఆ యొక్క కోరిక. మేము చేసే ఒక రోడ్ లో, మేము కట్టిన ఒక బిల్డింగ్ లో, మేము చేసే ఒక నీటిపారుదలలో మీరు తాగే నీళ్లలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నది. చివరికి చచ్చిపోయిన శవంలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నది. మా యందు దయతలంచి మేము చిన్న కాంట్రాక్టులను ప్రతి ప్రగతిలో, ప్రతి అభివృద్ధిలో, తెలంగాణ కాంట్రాక్టులో ప్రతి విభాగంలో ఉన్నాం. మున్సిపల్ తీసుకోండి, పిఆర్ఐ తీసుకోండి, ఆర్డబ్ల్యూ తీసుకోండి, ఎనీ వన్ డిపార్ట్మెంట్ల కాంట్రాక్టులు మేము అందరు ఉన్నాం. పెద్ద కాంట్రాక్టులు మీకు ఎవరు కనబడదు. ఇవాళ దోసుకున్నారు వెళ్ళిపోయారు తెలంగాణ నుంచి. కానీ మిగిలిపోయిన కాంట్రాక్టర్ల మేమే ఆవేశంతో ఉన్నాం, ఆక్రందంతో ఉన్నాం. ఇళ్లలో పోతే మేము ఈఎంఐలు కట్టలేని పరిస్థితి, మా ఇంట్లో స్కూల్ పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితులు ఉన్నాం. మీరు మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి ఉన్నది, ఆదుకోవాలి కూడా. సచివాలయంతో పాటు కాంట్రాక్టర్ల కమిషన్ వివాదం ఇప్పుడు అసెంబ్లీని కూడా కుదిపేయనుంది. ఆర్థిక మంత్రి భట్టి ఛాంబర్ను పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ముట్టడించిన విషయాన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తేందుకు కారు పార్టీ, కమలం పార్టీలు సిద్ధమయ్యాయి. ఒకే దెబ్బకు 2 పిట్టలన్న చందంగా సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టీని కూడా ఈ ఎపిసోడ్తో ఇరికించాలన్నది ప్రతిపక్ష ఎమ్మెల్యేల వ్యూహం. సచివాలయానికి వచ్చిన కాంట్రాక్టర్లకు దొరకకుండా భట్టి తప్పించుకున్నారు. కానీ అసెంబ్లీలో కమిషన్ల బాగోతంపై తాము లేవనెత్తబోయే ప్రశ్నల నుంచి విక్రమార్కుడు తప్పించుకోలేరని అపోజిషన్ ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. బడ్జెట్పై తాము ఫోకస్ చేయాలనుకున్న ప్రధాన అంశాలను 1000 కోట్ల కమిషన్ ఆరోపణలు డామినేట్ చేస్తాయేమోనని భట్టి ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటి వరకు కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న కమిషన్లపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేసుకున్న కాంట్రాక్టర్ల లిస్టును త్వరలో బయటపెట్టాలనుకుంటోంది. ఈ లిస్టు బయటకు వస్తే ఆర్థిక శాఖలో పెద్ద కుదుపు ఉంటుందనే వాదన ఉంది. ఎవరెవరికి ఏ ప్రాతిపదికపై పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేశారు, వీరిలో బీఆర్ఎస్ పార్టీకి సన్నిహితులు ఎంతమంది ఉన్నారు, కేసీఆర్ టీంతో పైకి వైరంగా నటిస్తూ లోపల ఫిక్సింగ్ చేసుకున్న కాంగ్రెస్ పెద్దల ఉదంతాలన్నీ ఈ పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ దందాలో వెలుగు చూస్తుందని కమలనాథులు బాంబు పేలుస్తున్నారు. మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు అన్ని వైపుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక అతలాకుతలమవుతున్న సీఎం రేవంత్ కొత్తగా పుట్టుకొచ్చిన కాంట్రాక్టర్ల పంచాయతీని ఎలా సెటిల్ చేయాలో తెలియక తలపట్టుకున్నారు. కమిషన్లపై ఇంత రచ్చ జరుగుతుంటే సంబంధిత శాఖను నిర్వహిస్తున్న ఆర్థిక మంత్రి భట్టి మాత్రం తనకేమీ పట్టనట్టు కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టే పనుల్లో నిమగ్నమైపోయారు. మరి ఈ బడ్జెట్లోనైనా చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులకు మోక్షం కలుగుతుందా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. $1 మిలియన్ అంటే అది కమిషన్ అమౌంట్ కాదు, ఇంగ్లీష్లో వాడే నానుడి. చివరకు ఆర్థిక శాఖ అలా అయిపోయింది మరి. రైట్.